15 ఏళ్ల కాపురం, ముగ్గురు పిల్లలు. బయట చూస్తే ఎంతో సాధారణంగా కనిపించిన ఓ కుటుంబం. కానీ అదే ఇంట్లో ఎవరూ గుర్తించలేని ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వెనుక దాగిన చీకటి ఒక రాత్రి భయంకర రూపం దాల్చింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ ఇంట్లో ఒక్కసారిగా వినిపించిన ఆర్తనాదాలు చుట్టుపక్కల వారిని ఉలిక్కిపడేలా చేశాయి. కాపాడాల్సిన బంధమే కత్తిపట్టింది. ప్రాణాల కోసం భర్త చేసిన పోరాటం కళ్ళ ముందే తండ్రి రక్తపు మడుగులో పడిపోవటాన్ని చూసిన చిన్నారి గుండె పగిలేలా కేకలతో గందరగోళంగా మారింది. రక్తంతో తడిసిన నేల, భయంతో వణికిపోయిన పిల్లలు, షాక్లో గ్రామస్తులు, చివరకు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయిన కుటుంబ పెద్ద. ఒక్క రాత్రిలో అంతా తల్లకిందులైపోయింది. ఒక భార్య నిందితురాలైంది, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అయితే భార్య ఇంత దారుణానికి పాల్పడటానికి కారణమేంటి? ప్రేమతో మొదలైన 15 ఏళ్ల కాపురం రక్త చరిత్రగా ఎందుకు ముగిసింది? భర్తను అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ హత్య వెనుక బయటకు రాని నిజం ఏంటి? లెట్స్ వాచ్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకాద్ర మండలం బస్వాయిపల్లి గ్రామం. 15 ఏళ్ల క్రితం మల్కాపూర్ గ్రామానికి చెందిన కవితతో నగేష్ వివాహం జరిగింది. కాలం గడిచింది. ముగ్గురు కుమారులు పుట్టారు. కుటుంబం సంతోషంగా సాగుతున్నట్టే అందరికీ కనిపించింది. గ్రామంలో కూడా ఈ కుటుంబంపై పెద్దగా ఎలాంటి చర్చలు వినిపించేవి కావు. కానీ బయటకు కనిపించే నవ్వుల వెనక లోపల మెల్లగా పెరుగుతున్న విభేదాలు, అనుమానాలు, మనస్సులో పేరుకుపోయిన చీకట్లు ఎవ్వరికీ తెలియలేదు. ఆ చీకటే చివరకు ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. బస్వాయిపల్లి గ్రామం మొత్తం నిద్రలో మునిగిపోయింది. ఆ ఇంట్లో కూడా అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. పెద్ద కుమారుడు కళాశాలలో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. రెండో కుమారుడు బయట పడుకున్నాడు. చిన్న కుమారుడు మాత్రం తల్లిదండ్రులున్న ఇంట్లోనే నిద్రిస్తున్నాడు. అదే సమయంలో నాగేష్ కూడా రోజంతా పనిచేసి అలసటతో గాఢ నిద్రలో జారుకున్నాడు. తన జీవితంలో అది చివరి రాత్రి అవుతుందని, తన భార్య చేతిలో హత్యకు గురవుతారని అతనికి ఏమాత్రం తెలియదు. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఒక్కసారిగా కవిత ఇంట్లో ఉన్న కత్తిని చేతిలో తీసుకుంది. అది కోపంలో తీసుకున్న నిర్ణయమా, లేక ముందే వేసుకున్న పథకమా అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలక అంశంగా మారింది. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం అత్యంత దారుణం. నిద్రలో ఉన్న భర్తపై ఆమె ఒక్కసారిగా కత్తితో దాడి చేసింది. గాఢ నిద్రలో ఉన్న నాగేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తనను చంపేస్తోందని గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు ఆ ఇంటి నిశ్శబ్దాన్ని చీల్చేశాయి. తండ్రి అరుపులు విన్న చిన్న కుమారుడు ఒక్కసారిగా నిద్రలేచాడు. ఏం జరుగుతుందో అర్థం కాక గదిలోకి పరుగెత్తాడు. అక్కడ కనిపించిన దృశ్యం జీవితాంతం అతన్ని వెంటాడేదే. తన కళ్ల ముందే తల్లి తండ్రిపై కత్తితో తీవ్రంగా దాడి చేస్తోంది. రక్తం చిందుతోంది. తండ్రి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఆ చిన్నారి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేతులు దాటిపోయింది. చిన్నారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. లోపలి నుంచి ఎవ్వరూ తలుపు తీయకపోవడంతో బలంగా నెట్టారు. కొద్దిసేపటి తర్వాత కవితే తలుపు తీసింది. లోపల అడుగుపెట్టిన గ్రామస్తులు చూసిన దృశ్యం వారిని షాక్కి గురి చేసింది. నాగేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. శరీరంపై తీవ్ర కత్తిపోట్లు కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని ఆటోలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ గాయాలు తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించిన తీవ్ర రక్తస్రావం కారణంగా నాగేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక కుటుంబానికి పెద్ద దిక్కు, ముగ్గురు పిల్లల తండ్రి శాశ్వతంగా దూరమయ్యాడు. కానీ ఇక్కడి నుంచి అసలు మిస్టరీ మొదలవుతోంది. భర్తను అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? 15 ఏళ్ల కాపురం ఒక్క రాత్రిలో ఎందుకు కూలిపోయింది? దంపతుల మధ్య ఏం జరిగింది? దీనికి సమాధానం గ్రామంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట వివాహేతర సంబంధం. కవితకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే కుటుంబంలో తరచూ గొడవలకు కారణంగా కనిపిస్తోంది. దర్యాప్తు అధికారులు కూడా మరో విషయంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇది ఆవేశంలో జరిగిన హత్య, లేక ముందే పథకం వేసుకుని అమలు చేశారా? భర్త గాఢ నిద్రలో ఉన్న సమయాన్నే ఎందుకు ఎంచుకుంది? ఇంట్లో ఉన్న కత్తినే ఉపయోగించిందా, లేక ముందుగానే సిద్ధం చేసుకుందా? దాడి జరిగిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలా ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం ఫోరెన్సిక్స్ ఆధారాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కీలకంగా మారాయి.
ఈ కేసులో అత్యంత విషాదకరమైన అంశం ముగ్గురు పిల్లల పరిస్థితి. ఒకరు హాస్టల్లో ఉండగా మరో ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తన కళ్ల ముందే తండ్రి హత్యను చూడాల్సి వచ్చింది. చిన్న వయస్సులోనే అలాంటి భయానక సంఘటన చూడడం అతని మానసిక పరిస్థితిపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఊహించడమే కష్టం. ఓవైపు తండ్రి మృతి, మరోవైపు తల్లి పోలీసుల అదుపులో ఉండడంతో ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో హత్యకు దారితీసిన అసలు కారణాలు ఏంటన్నది పోలీసుల దర్యాప్తులో పూర్తిగా తేలాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కారణం ఏదైనా చివరకు ఒక కుటుంబం మాత్రం శాశ్వతంగా చిన్నాభిన్నమైంది. తండ్రిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు, తల్లి నిందితురాలిగా మారిన విషాదాన్ని జీవితాంతం మోయాల్సి వస్తుంది. కాపాడాల్సిన బంధమే ప్రాణం తీసే స్థాయికి చేరుకుంటే దాని ప్రభావం ఒక్క వ్యక్తిపైనే కాదు, తరాల మీద పడుతుంది. క్షణికావేశం, అనుమానం లేదా ఏ ఇతర కారణమైనా చివరికి మిగిలేది కన్నీళ్లు, జీవితాంతం వెంటాడే విషాద జ్ఞాపకాలే.